ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియో విజన్ 9 65 ఇంచెస్ క్యూడీ మినీ ఎల్ఈడి అనేది కొత్తగా లాంచ్ చేశారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది వర్తా కాదా? 63,000 రూపీస్ కి లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఎంఆర్పి అయితే 74,999 రూపీస్ కి వస్తుంది. మరి ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఏ టీవీలు ఉన్నాయి, ఇది కొనొచ్చా లేదా అని చెప్పి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరైనా 65 ఇంచెస్ లో టీవీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకోసం అండి. లెట్స్ గో గైస్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం లాస్ట్ ఇయర్ కనుక చూసినట్టయితే వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రొజెక్టర్లు అన్బాక్సింగ్ చేసాం అండ్ టీవీలు కూడా మనం అన్బాక్సింగ్ చేసాం అండ్ రివ్యూ కూడా చేసాం. ఒకసారి కనుక ఆ రివ్యూలు కనుక మీరు చూడాలనుకుంటే కార్డ్ లో వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ ARC5 ప్రొజెక్టర్ మనం రివ్యూ చేసాం. లూమియో విజన్ 7 55 ఇంచెస్ కూడా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ రెండు ఉంటాయి. అండ్ సూన్ 1 ఇయర్ రివ్యూ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం ఆండ్రాయిడ్ 14 రివ్యూ కూడా చేశాను, అది కూడా ఇక్కడ కార్డ్ లో వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేసుకోండి. లూమియో నుంచి వెళ్ళి ఏ వీడియోలు వచ్చినా నేను పెడుతూనే ఉన్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఈ వీడియో తీసుకోవచ్చా లేదా దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు విజన్ 9 లాస్ట్ టైం 55 ఇంచెస్ అండ్ విజన్ 9 65 ఇంచెస్ 2026 మధ్యలో తేడాలు ఏంటి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. లాస్ట్ టైం కనుక మనం మాట్లాడుకుంటే 55 ఇంచెస్ విజన్ 9 లో వచ్చేసి మనకు IPS ప్యానల్ తో ఇవ్వడం వల్ల అక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డార్క్ కంటెంట్ అనేది అంటే గ్రే కలర్ లో రావడం కానీ, డార్క్ కంటెంట్ అయితే బాగాలేదని చెప్పి చాలా వరకు అయితే రివ్యూలు చెప్పడం జరిగింది. అండ్ నేను నా రివ్యూలో కూడా 7 లో కూడా సేమ్ ప్రాబ్లం. మిగతా టీవీ పరంగా మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటది, ఆండ్రాయిడ్ బాగుంటది, ర్యామ్ పర్ఫార్మెన్స్ బాగుంటది, మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. వీళ్ళు చెప్పినప్పుడు స్టార్టింగ్ లో సోనీ తోటి కంపేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ విజన్ 9 2026 గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు మెయిన్ అప్గ్రేడ్ 65 ఇంచెస్. ఈ 65 ఇంచెస్ లో మెయిన్ 2D మినీ ఎల్ఈడి తో రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి EVA ప్యానల్ తో రావడం జరుగుతుందని చెప్తున్నారు. వీళ్ళు ఎన్హాన్స్డ్ VA ప్యానల్ తో రావడం జరుగుతుందని చెప్తున్నారు. దాని వల్ల మీకు డార్క్ కంటెంట్ ఎక్కడ కూడా మీకు డార్క్ రావడం జరుగుతుంది. అండ్ మోస్ట్ 800 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఎంత వస్తుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఫ్లాగ్షిప్ టీవీ అని చెప్పడం జరుగుతుంది. మరి ఫ్లాగ్షిప్ ఉండే లక్షణాలన్నీ ఉన్నాయా లేవా చూద్దాం. ఫస్ట్ మనం దీనిలో కనుక చూసినట్టయితే 4K 144 హెర్ట్జ్ వరకు అయితే రావడం జరుగుతుంది. గేమింగ్ చేసుకునే వాళ్ళకు చాలా బాగుంటది. నెక్స్ట్ 1080 లో వచ్చేసి 240 హెర్ట్జ్ వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు PS5 మీ దగ్గర ఉంటే దానికి సంబంధించిన గేమ్లు 240 FPS లో పెట్టుకొని గేమ్స్ అనేది 1080 లో ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనకు 4K వచ్చేసి 144 హెర్ట్జ్ అంటే మీకు 120 హెర్ట్జ్ 144 హెర్ట్జ్ సపోర్ట్ చేసే గేమ్స్ కూడా ఉంటాయి. వాటి వరకు కూడా పీక్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 44 వాట్స్ అయితే వాడడం జరుగుతుంది. 44 వాట్స్ 6 స్పీకర్స్ తో రావడం జరుగుతుంది. 2 సబ్స్ 2 స్పీకర్స్ 2 ట్విట్టర్స్ తో మొత్తం 6 స్పీకర్స్ రావడం జరుగుతుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్తున్నారు. ఎంత బాగున్నా కూడా మీరు పక్కా సౌండ్ బార్స్ అయితే యూజ్ చేసినా ఆ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. అండ్ HDR అండ్ 10 అండ్ 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మన కలర్ గామిట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీకు 100% NTSP తో వస్తుంది. అండ్ అప్ టు 82% RAC 2020 తో రావడం జరుగుతుంది. అండ్ మనకు దీనిలో 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. బట్ వేరే వాటిలో చూసినట్టయితే ఫ్లాగ్షిప్ అంటున్నారు. బట్ ఫ్లాగ్షిప్ ఉండే లక్షణాలు అయితే ఇవి లేవి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 64,000 రూపీస్ పెట్టారు. ఇక్కడ ఆండ్రాయిడ్ 14 తో వస్తుంది. నెక్స్ట్ దీనిలో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే MediaTek Pentonic 700 అయితే వాడడం జరిగింది. అండ్ 3GB DDR4 ర్యామ్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 64 ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రాసెస్ వాడడం వల్ల మీకు లోడింగ్ టైం అనేది అయితే ఉండదు, బూట్ టైం అయితే ఉండదు. మీరు ఒకసారి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే రప్మన్ ఓపెన్ అవ్వడం కానీ అండ్ తొందరగా క్లోజ్ అవ్వడం కానీ, హాట్స్టార్ కూడా మీకు తొందరగా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. అంటే లోడింగ్ టైం అనేది అయితే ఎక్కడ ఉండదు. మీరు లోడింగ్ అయితే నోటీస్ చేయరు. ఒక మొబైల్ లో ఒక యాప్ మీద మీరు క్లిక్ చేయగానే ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా టీవీలో కూడా మీకు ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు. రిమోట్ కూడా సేమ్ కంట్రోల్ తోటి తీసుకురావడం జరిగింది. సేమ్ ఫాస్ట్ గా ఫుల్ ఫాస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ దీనిలో ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ 64,999 ఆఫర్ అయితే చేస్తున్నారండి. అండ్ ఇది 74,999 కి అయితే లాంచ్ చేయడం జరిగింది. మరి ఇంత పెట్టి ఇది బ్రాండ్ వారంటీ ఎంత ఉంటుంది అంటే 2 years బ్రాండ్ వారంటీతో వస్తుంది. ఇక్కడ మీకు షామీ మినీ QLED కూడా లాంచ్ చేయడం జరిగింది 65 ఇంచెస్ లో. బట్ వాళ్ళ 2 years బ్రాండ్ వారంటీతో అక్కడ మీకు 4 years బ్రాండ్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సోనీ బ్రావియా 5 కూడా ఉంది. మీకు సోనీ బ్రావియా 3 Mark II కూడా వస్తుంది. నెక్స్ట్ TCL C64KS కూడా మీకు 65 ఇంచెస్ మినీ QLED తో రావడం జరుగుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 60,000 లోనే వస్తుంది. ఆఫర్ లో 50,000 లో 58,000 లోనే వస్తుంది. అండ్
మరి వీటినన్నిటి కన్సిడర్ చేయక బ్రాండ్ మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇట్లా లాంచ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఒకటి ప్రైస్ ఒకటి ఎక్కువైంది అనిపించింది, ఎందుకంటే 65,000 నాట్ వర్త్ అనిపించింది. ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైస్ అనేది ఆ 65 ఇంచెస్ లో క్యూడిమినీ ఎల్ఈడి TCL కి వెళ్ళినా మీకు తక్కువ రేట్ వస్తుంది. మరి ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకొని మరి బ్రాండ్ కి వెళ్ళిపోయింది బెటర్ కదా. మరి వీళ్ళు బ్రాండ్ లూమియో కొత్త బ్రాండ్ మీద ఇంత అమౌంట్ పెట్టడం ఇది కరెక్టేనా అంటే మాత్రం నేను కాదని చెప్తాను. ఎందుకంటే కనీసం 2 ఇయర్స్ ప్లస్ లో 3 ఇయర్స్ వారంటీ ఇచ్చిన బాగుండదు. అండ్ వాట్ అబౌట్ సర్వీస్ సెంటర్స్ గురించి కూడా ఎక్కడ వీళ్ళు ఓపెన్ అయితే చేయట్లేదు, అదొకటి. అండ్ డిస్ప్లే కూడా ఎక్స్టెండ్ వారంటీలో గురించి కూడా ఏం మాట్లాడట్లేదు. అండ్ వీటన్నిటి గురించి మాట్లాడి ప్రైస్ వర్తేనా అంటే మాత్రం నేను నాట్ వర్తే అంట. ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకొని సోనీకి వెళ్ళిపోవడం కానీ, మరి మీ ఛానల్లో రివ్యూ వస్తుందా అంటే మాత్రం సూన్ రావచ్చు, రివ్యూ రావచ్చు రాకపోవచ్చు. బట్ క్లియర్ గా అయితే నేను చెప్తున్నాను, ఇంతకు ముందు నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే విజన్ 7 చాలా బాగుంది. మీకు ఆ ప్రైస్ బ్రాకెట్ లో 55 ఇంచెస్ 35,000 లో అక్కడ ఒక మీకు బ్లాక్ లెవెల్స్ మాత్రమే ప్రాబ్లం. ఆ బ్లాక్ లెవెల్స్ ఇక్కడ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. మీకు అది కూడా Android 14 తో రన్ అవుతుంది ప్రెసెంట్. మీకు ఇక్కడ అప్గ్రేడ్ అయ్యే అవసరం ఏమైనా ఉందా అంటే మీకు 144 హెర్ట్జ్ అండ్ 240 హెర్ట్జ్ గేమింగ్ అండ్ 65 ఇంచ్ 65,000 మాకు పర్లేదు అనుకుంటే మాత్రం దీన్ని బై చేయొచ్చు. కింద లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నుంచి మన ఛానల్ టీవీ రివ్యూలు కూడా వస్తాయి. ఫ్రీక్వెన్సీ షామీ డిఫరెంట్ కంపెనీలు కూడా తెప్పించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ నౌ. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me